అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా మంది పాచున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఇంకెందుకు లేట్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో హీరో ఇచ్చిన బాక్స్ని ఓపెన్ చేస్తుంది. ఆ బాక్స్లో ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది. దాన్ని తన కంప్యూటర్ కనెక్ట్ చేసి చూస్తుంది. అందులో తన ఇంటి ఫొటోస్ ఉంటాయి. అది చూసిన హీరోయిన్ కొంచెం ఎమోషనల్ అయిపోతుంది. అప్పుడే మనకి చూపిస్తారు, హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి హీరో ఆ ఇంటి ఫొటోస్ని తీస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ అదే పెన్ డ్రైవ్లో ఉన్న ఒక వీడియోని క్లిక్ చేస్తుంది. ఇది డాయున్ హీరోయిన్ కోసమని ఒక వీడియోని చేస్తుంది. డాయున్ అంటుంది, హాయ్ మీజాంగ్, నేను డాయున్ని, పోస్ట్ మ్యాన్ కూతుర్ని. నేను నీ ముందుకు వచ్చి చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. అయినా నాకు లీడోంగ్జిన్ కొన్ని బుక్స్ ఇచ్చాడు, నువ్వు ట్రాన్స్లేట్ చేసావంట కదా. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావని తెలిసాక నా మనసుకి ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. అప్పుడు నీ మీద ఉన్న జలసీతో అలా ప్రవర్తించాను. ఒక రూమర్ క్రియేట్ అయినా అది కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయేదేమో, కానీ నేను దానికి ఒక పేరు ఇవ్వడంతో చాలా స్ప్రెడ్ అయిపోయింది. ఐఎమ్ రియలీ సారీ. నువ్వు చిన్నప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ మనమందరం కలిసి ఆడుకునే వాళ్ళం కూడా. నీకు గుర్తుందా? ఏ అబ్బాయి అయితే మనతో ఆడుతూ ఆడుతూ మ్యాన్ హోల్లో పడిపోయాడు చూడు, ఆ అబ్బాయి ఇప్పుడు పోస్ట్ మ్యాన్ అయిపోయాడు. ఈ మాటలు చెప్పడానికి నాకు అప్పుడు ఎందుకంత భారంగా అనిపించిందో నాకు తెలియలేదు. నన్ను క్షమిస్తావా ప్లీజ్? నీకు చాలా అందమైన పేరుంది మీజోంగ్ అని. నువ్వు ఇక్కడి నుంచి విచ్ కాదు, మీజోంగ్వి. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్పి డాయోంగ్ అంటుంది. ఇదంతా విన్న హీరోయిన్కి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. నెక్స్ట్ సీన్లో మనకు చూపిస్తారు, జంగ్హ్యూక్ ఇంకా తన జూనియర్ క్రిమినల్ పట్టుకోవడానికి వెళ్తారు. అది ఒక పీసీ సెంటర్. అయితే వాళ్ళ జూనియర్ అంటారు, ఇదే ఆ చోటు. అయినా తింగరుడికి ఇక్కడికి రావాలని ఎలా అనిపించింది? మనం ట్రాక్ చేస్తామని తెలిసి కూడా వాడు ఈ ప్లేస్కి వచ్చాడు. సర్లే, నేను బ్యాక్ డోర్ వైపు ఉంటాను అని వాళ్ళ జూనియర్ బ్యాక్ డోర్ వైపు వెళ్ళిపోతాడు. అప్పుడే జంగ్హ్యూక్ ఫోన్కి హీరో మెసేజ్ వస్తుంది, నేను కలవడానికి వెళ్తున్నానని. ఇక్కడ జంగ్హ్యూక్ లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడున్న రిసెప్షన్ దగ్గర తన ఐడి చూపించి ఒక పోలీస్ ఆఫీసర్ అని, తను ఒకరిని వెతకడానికి ఇక్కడికి వచ్చానని చూపిస్తాడు. ఈ మాటలు ఆ క్రిమినల్ విని బ్యాక్ డోర్ వైపుగా వెళ్ళిపోతాడు. జంగ్హ్యూక్కి పర్మిషన్ అయితే దొరుకుతుంది. అతను లోపలికి వెళ్తాడు. అప్పుడే ఈ క్రిమినల్ బ్లాక్ హ్యాట్ పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా బ్యాక్ డోర్ వైపు ఉన్న జూనియర్ హాయ్ మ్యోంగ్జీ అని అంటే ఒక్కసారిగా ఆ క్రిమినల్ అతని వైపు చూస్తాడు. ఆ తర్వాత ఆ జూనియర్ ఆ క్రిమినల్ని చేస్ చేస్తాడు. హీరో కూడా వాళ్ళ వెనకాలే చేస్ చేస్తూ వెళ్తాడు. కొంచెం సేపు చేస్ చేశాక ఆ క్రిమినల్ తన చేతిలో ఒక బాటిల్ పట్టుకొని ఆ జూనియర్ తాయిలో పొడి చేస్తాడు. అలా పారిపోతుండగా జంగ్హ్యూక్ అటువైపుగా వచ్చి అతన్ని పట్టుకుంటాడు. అప్పుడు జంగ్హ్యూక్ ఆ క్రిమినల్ని కొట్టి, నువ్వు లీవ్ నా కేసులో అండర్ అరెస్ట్ అయ్యావు అని చెప్పి సంఖ్యలు లేస్తాడు. అప్పుడు ఆ క్రిమినల్ అంటాడు, నేను చాలాసేపు నుంచి అడగాలనుకుంటున్నాను, నీకు ఆమెకి ఏంటి సంబంధం, ఇంతలా చేస్తున్నావు అనగానే దానికి జంగ్హ్యూక్ చాలా కోప్పడి అతన్ని గట్టిగా కొడతాడు. అతని ఫేస్ని మొత్తం చట్నీ చేసేస్తాడు అనుకోండి. అప్పుడు అతని జూనియర్ వచ్చి, వద్దు ఆపండి ప్లీజ్ సార్ అని ఆపడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఏ ప్రయోజనం ఉండదు. నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్లో జంగ్హ్యూక్ హెడ్ తనని పిలుస్తాడు. అప్పుడు జంగ్హ్యూక్తో అంటాడు, 3 రిబ్స్ బ్రేక్ అయిపోయినాయి, ఇంకా చాలా పళ్ళు మిస్సింగ్. చాలా స్పష్టంగా తెలుస్తుంది నువ్వు నీ పవర్ని వాడి ఇలా అబ్యూస్ చేశావని. ఈసారి నువ్వు చాలా పెద్ద ప్రమాదంలోనే ఇరుక్కున్నావు. ఇప్పుడు జంగ్హ్యూక్ సారీ సార్ అని అంటాడు. ఇదంతా విక్టిమ్ వలన, నువ్వు ఇదంతా గిల్టీగా ఫీల్ అవుతున్నావు, అందుకే చేసావు కదూ. ఏదైతే జరిగిందో దాన్ని ఎలాగైనా ఆపలేం. నీ మీద ఒక ఇన్స్పెక్షన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు నిన్ను సైబర్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పేసి అతని సీనియర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ సీన్లో జంగ్హ్యూక్ హాస్పిటల్కి అయితే వెళ్తాడు. అక్కడ యూనా వాళ్ళ మదర్ని కలుస్తాడు. అతను యూనా వాళ్ళ మదర్కి సారీ చెప్తాడు. యూనా వాళ్ళ మదర్ తన కూతురు క్రిమినల్ని పట్టుకున్నందుకు థ్యాంక్స్ చెప్తుంది. వాళ్ళ మదర్ అంటారు, మీరే స్వయంగా వెళ్ళి యూనాకి ఇదంతా చెప్పండి అని అంటే దానికి జంగ్హ్యూక్ అంటాడు, మీరే చెప్పాలి ఒక అమ్మగా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ పోలీస్ స్టేషన్లో జంగ్హ్యూక్ వర్కౌట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతని జూనియర్ వచ్చి వాటర్ బాటిల్ ఇస్తూ, వర్కౌట్ చేయడానికి ఇవన్నీ చేయడానికి టైం ఉంటుంది, పైగా నాకు కూడా సైబర్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలని ఉంది అంటే జంగ్హ్యూక్ అంటాడు, ఇప్పుడు నువ్వు సంతోషంగా లేవా? లేదు అలానే కాదు, అతనైతే నన్ను పొడి చేశాడు కదా, నేను నడవలేకపోతున్నానని ఏ సిక్ లీవో ఇస్తారనుకున్నాను. జంగ్హ్యూక్ అంటాడు, నాకు తెలిసి నువ్వు చాలా ఎనర్జెటిక్గా ఉన్నావు, ఇంత టైం మాట్లాడటానుకుంటే ఇంకా పరిగెట్టు అని జంగ్హ్యూక్ అంటాడు. జూనియర్కి దెబ్బ తగిలితే సీనియర్ ఏమో వర్కౌట్ అంటున్నాడు. వాళ్ళ జూనియర్ ఫీల్ అవుతాడు.
అప్పుడే ఆ రూమ్లోకి సూహ్యోన్ అనే అమ్మాయి వస్తుంది. చూసిన జూనియర్ అంటాడు, మీరేంటి ఇక్కడ? నేను డిటెక్టివ్ జంగ్యోక్ని కలవడానికి వచ్చాను అని అంటుంది. అప్పుడు జూనియర్ అంటాడు, అవును, అతన్ని కలవడానికి వచ్చావు, నన్ను కాదు. సూహ్యోన్ ఇప్పుడు అతను డిటెక్టివ్ కాదు, సైబర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని జూనియర్ చెప్తాడు. సూహ్యోన్ తన దగ్గర ఉన్న పేపర్ని ఇచ్చి, మీరు ఈ పేపర్ని ఫిల్ చేయాలి అని అంటుంది. దానికి జూనియర్ అంటాడు, పేపర్ ఫిల్ చేయాలన్నప్పుడు అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళొచ్చు కదా, ఇది నువ్వే రావాలా ఏంటి, అది కూడా జిమ్కి. సూయోన్ తన దగ్గర ఉన్న జ్యూస్ బాటిల్ని జంగ్హ్యోక్ వైపు ఇస్తుంది. దేనికి అని జంగ్హ్యోక్ అంటాడు. మీరు వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అని సూయోన్ చెప్తుంది. ఏంటి అని జంగ్హ్యోక్ అంటాడు. మరి నాకేది అని జూనియర్ అంటాడు. ఏ సూయోన్ అగు అని జూనియర్ సూయోన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడే అక్కడికి సిరి వస్తుంది. అబ్బా, ఈ జిమ్ చూడు వాసన. జంగ్హ్యోక్ వైపు వెళ్ళి మీతో ఒక నిమిషం మాట్లాడాలి అని అంటుంది. అప్పుడు జూనియర్ అంటాడు, నీకు ఈ అమ్మాయి తెలుసా? నెక్స్ట్ సీన్లో మనకు చూపిస్తారు, వాళ్ళిద్దరూ ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు. అప్పుడు సిరి అంటుంది, మనం ముందు కలిసాం గుర్తుందా అంటే జంగ్హ్యోక్ సిరినే చూస్తూ ఉంటాడు. మీరంత గమనించరనుకుంటాను అని సిరి అంటుంది. ఇప్పుడు జంగ్హ్యోక్ తననే చూస్తూ అంటాడు, పాయింట్కి రండి, నాకు వర్కింగ్ అవర్ ఇది. ఇప్పుడు సిరి అంటుంది, నేనేం డిటెక్టివ్ కన్నా తక్కువ బిజీ ఏం కాదు, నేను బిజీగానే ఉంటాను అని చెప్పి తన కార్డ్ జంగ్హ్యోక్కి ఇస్తుంది. జంగ్హ్యోక్ ఆ కార్డ్ని తీసుకుంటాడు. నా పేరు సిరి. సిరి అంటుంది, మీ కార్డులో రాసింది కదా అని జంగ్హ్యోక్ అంటాడు. అంటుంది, లీ డోంగ్ జిన్ మీ ఫ్రెండ్ కదా అని అంటే జంగ్హ్యోక్ అంటాడు, మీ దగ్గర చాలా క్వశ్చన్సే ఉన్నట్టున్నాయి, మీరు ఎప్పుడు ఇంతే రూడ్గా ఉంటారా? నాకు తెలిసి మీకు ఎవరు ఫ్రెండ్స్ లేరు అనుకుంటా. అప్పుడు జంగ్హ్యోక్ అంటాడు, ఏం చెప్పాలనుకుంటున్నారు ముందు అది చెప్పండి. ఇప్పుడు సిరి అంటుంది, మీరు లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు లీ డోంగ్ జిన్తో, మీకు డోంగ్ జిన్ ఎలా తెలుసు అని జంగ్హ్యోక్ అంటాడు. దానికి సిరి అంటుంది, ముందు నేను క్వశ్చన్ అడిగాను, మీరు ఆన్సర్ ఇవ్వాలి కానీ క్వశ్చన్ అడగకూడదు అంటే 2 వీక్స్ ముందు మాట్లాడాను అని జంగ్హ్యోక్ అంటాడు. తర్వాత మీరు ఒక్క ఫోన్ కూడా చేయలేదా అని అంటుంది. ఇప్పుడు మనకి ఆ క్రిమినల్ని పట్టుకున్న రోజు చూపిస్తారు. జంగ్హ్యోక్ పక్కన ఉన్న ఇంకో డిటెక్టివ్ అంటారు, డిటెక్టివ్ని పొడిచావు, నీకెంత ధైర్యం ఉంటే అలా చేస్తావు. తర్వాత ఆ డిటెక్టివ్ జూనియర్ కండిషన్ని అడుగుతారు. జంగ్హ్యోక్ అతనికి బానే ఉంది అని చెప్తాడు. తర్వాత జంగ్హ్యోక్ తన కార్లో కూర్చుని హీరో మెసేజ్ని చూస్తాడు. ఆ తర్వాత హీరోకి ఫోన్ చేస్తాడు. హీరో ఫోన్ ఎత్తాడు. అప్పుడు సిరి అంటుంది, అయితే మీరు 2 వీక్స్ అయిపోయినా కూడా ఫోన్ చేయలేదా, అసలు మీరు నిజంగా ఫ్రెండ్సేనా? ఇప్పుడు జంగ్హ్యోక్ అంటాడు, ఫ్రెండ్స్ అయితే రోజు మాట్లాడుకోవాలనే రూల్ ఉందా? సిరి అంటుంది, అయితే మీకు ఆ రోజు రాత్రి నుంచి ఇప్పుడు దాకా అతను ఏం చేస్తున్నాడో అతను ఎలా ఉన్నాడో కూడా తెలీదు అంతే కదా? మనకి జంగ్హ్యోక్ అవును అని అంటాడు. అప్పుడు సిరి అంటుంది, అసలు మీకు అర్థమవుతుందా ఏం జరుగుతుందో, లీ డోంగ్ జిన్ కనిపించట్లేదు. అప్పుడు జంగ్హ్యోక్ అంటాడు, ఏంటి అని అంటే సిరి అంటుంది, అవును, మీ ఫ్రెండ్ చాలా డేంజర్ ఉండొచ్చు, లేదా అంతకన్నా దారుణంగా ఉండొచ్చు, పాటికి చనిపోయి కూడా ఉండొచ్చు, ప్రియమైన ఫ్రెండ్ లీ డోంగ్ జిన్ గురించి మాట్లాడుతున్నాను అని సిరి అంటుంది. అప్పుడు జంగ్హ్యోక్ తన ఫోన్ తీసి ఫోన్ చేస్తాడు. రండి, ఇంకా కాల్స్ వెళ్తున్నాయి కదా ఆ ఫోన్కి, నిజంగా అతను మిస్సింగ్ అయితే అతని ఫోన్ పాటికి స్విచ్ ఆఫ్ చేసి ఉండాలి, బిజీగా ఉండడం వల్ల ఫోన్ ఆన్సర్ చేయట్లేదేమో, ఒకవేళ అతను దేని మీదైనా ఫోకస్ చేస్తే పక్కన తగలబడిపోతున్నా పట్టించుకోడు జంగ్హ్యోక్ అంటాడు. ఆ తర్వాత సిరి అంటుంది, మీరు నిజంగా తన ఫ్రెండ్ అనుకున్నాను, పాపం ఇప్పుడు అతని మీద నాకు జాలేస్తుంది. నెక్స్ట్ సీన్లో జంగ్హ్యోక్ ఒక్కడే కూర్చొని లంచ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతని జూనియర్ తన పక్కకు వచ్చి కూర్చొని, ఎందుకు మీరు ఒక్కళ్ళే తింటారు, ఎంత బోరింగ్గా ఉంటుంది తెలుసా అని అంటాడు. అప్పుడు జంగ్హ్యోక్కి సడన్గా లీ డోంగ్ జిన్ గుర్తుకొస్తాడు. తను కూడా కాలేజ్లో అప్పుడు ఇలానే చెప్పాడని గుర్తు తెచ్చుకుంటాడు. తర్వాత లంచ్ అయిపోయాక లీ డోంగ్ జిన్ గురించి తన జూనియర్తో చెప్తాడు జంగ్హ్యోక్. మిస్సింగ్ అని తన పేరెంట్స్కి చెప్పొచ్చు కదా అని జూనియర్ అంటాడు. అప్పుడు అతనికి పేరెంట్స్ ఎవరు లేరు, అతని ఫోన్ యూజ్ చేసి లొకేషన్ ట్రాక్ చేయాలన్నా మనకు ఒక వారెంట్ కావాలి అని జంగ్హ్యోక్ అంటాడు. ఇక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పి జూనియర్తో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో లీ డోంగ్ జిన్ ఆఫీస్కి వస్తాడు జంగ్హ్యోక్. తర్వాత అతని కొలీగ్ అంటాడు, అతను ఆఫీస్ మానేసి చాలా రోజులే అయిపోయాయి, అతని పాత ఇంటి అడ్రస్ అయితే మా ఫైల్లో ఉంది, మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, నీకు చెప్పలేదా అని ఆ కొలీగ్ అంటాడు. నేను కూడా చాలా షాక్ అయ్యాను, అతను కంపెనీ వదిలేస్తాను అంటే, అతను ఏదో చెయ్యాలి అని అన్నాడు, ఒకవేళ అది కానీ చేయలేకపోతే అతను చాలా బాధపడతాడని కూడా అన్నాడు, చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతాడని కూడా అన్నాడు. నాకు గుర్తొచ్చింది, అతను ఏదో కొన్ని వస్తువులు కొరియర్ చేయమని చెప్పాడు, దాని మీద అయితే అడ్రస్ ఉంటుంది కదా
ఆ అడ్రస్ జంగ్హోక్కి ఇస్తాడు. ఆ తర్వాత జంగ్హోక్ ఆ లొకేషన్కి చేరుకుంటాడు. ఓనర్తో పాటు ఆ అపార్ట్మెంట్ లోపలికి ఎంటర్ అవుతాడు. ఓనర్ హీరో ఫ్లాట్ని చూపిస్తుంది. తెలీదండి మిమ్మల్ని అక్కడ పంపించాలో పంపించకూడదో, వేళ ఏదైనా తప్పు జరిగితే ఈ ఇంటి ఓనర్గా నాదే కదా బాధ్యత అని ఆ ఇంటి ఓనర్ అంటుంది. ఆ తర్వాత జంగ్హోక్ అంటాడు, లేదులేండి నేను తీసుకుంటాను ఆ బాధ్యతని అని అంటాడు. ఒక్క నిమిషం ఆగండి, మీరు అన్నారు కదా అతను మిస్సింగ్ అయ్యాడు అని, లోపల ఓపెన్ చేస్తే డెడ్ బాడీ కనిపిస్తే ఆ ఓనర్ అంటుంది. దానికి జంగ్హోక్ అంటాడు, అదేం జరగదులేండి. జంగ్హోక్ తన దగ్గర ఉన్న కీ తీసుకుని ఓపెన్ చేస్తాడు. ఆ ఓనర్ కళ్ళు మూసుకుంటుంది. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు. ఆ తర్వాత ఓనర్ అంటుంది, చాలా నీట్గా ఉంచాడు. ఓనర్ అంటుంది, ఒకవేళ ఇంట్లో కాకపోతే కొండ మీద చనిపోయాడా ఏంటి అని అంటే జంగ్హోక్ తిరిగి ఏమన్నారు అని అంటే, అంటే ఈ మధ్య ఎక్కువ కొండల మీద చనిపోతున్నారు కదా అందుకే అలా అన్నాను అని అంటే జంగ్హోక్ అంటాడు, లేదు మీరు అన్నారు కదా ఇదే యూనిట్ పర్టికులర్గా ఈ ఫ్లాట్నే తీసుకుంటానని అన్నాడని అని అంటే ఆ ఓనర్ అంటుంది, అవును పైగా ఇక్కడ ముందు ఒక పార్ట్ టైమర్ ఉండేవాడు, అతన్ని ఖాళీ చేయమని చెప్పి జంగ్హోక్ ఆ పార్ట్ టైమర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అప్పుడు ఆ పార్ట్ టైమర్ అంటాడు, ముందు అనుకున్నాను అతను ఒక పర్వట్ అని అంటే జంగ్హోక్ అంటాడు, ఏదైనా స్పెషల్ రీజన్ ఉందా అదే ఫ్లాట్ తీసుకోవడానికి అని అంటే ఆ పార్ట్ టైమర్ అంటాడు, లేదు ఏం తెలీదు కానీ వారానికి ఒక్కసారి మాత్రం ట్యూస్డే ఒక సూపర్ మార్కెట్లో పనిచేసేవాడు. తర్వాత జంగ్హోక్ ఆ సూపర్ మార్కెట్ ఓనర్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ప్రతి మంగళవారం ఇక్కడ పనిచేసేవాడా అని. దానికి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఇంకా వాళ్ళు అంటారు, అతనికి ఏవో రీజన్స్ ఉన్నాయని అనుకునే వాళ్ళం, ప్రతి మంగళవారం మాత్రమే పనిచేస్తాడు అని అంటే అతను ఎప్పుడొచ్చినా ఏవేవో చిన్న చిన్న దెబ్బలు గాయాలు అవుతూ ఉండేవి. ఆ తర్వాత చాలా చాలా పెద్దవి కూడా అయ్యాయి. తర్వాత అతను ఇక్కడ పనిచేయడం మానేశాడు అని చెప్తారు. తర్వాత జంగ్హోక్ ఆ పోకర్ హౌస్ చైర్మన్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అతను ఎక్కడున్నాడో మీకు తెలుసా అని. ఇప్పుడు ఆ చైర్మన్ హీరో గురించి పొగుడుతూ చెప్తారు, అతను చాలా రేర్ పర్సన్, అన్ని స్కిల్స్ ఉండి ఎవరైనా అయ్యి ఉంటే మనీ కోసం అని పెట్టేశాడు, అతను డబ్బుల కోసం ఆశించకుండా ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడాడు అని అంటాడు ఆ చైర్మన్. ఇలా అతను కానీ కనబడితే నా తరపున థ్యాంక్ యూ చెప్పానని చెప్పండి. అయితే హీరో కాపాడాడో ఆ వ్యక్తి కూడా ఇదే కంపెనీలో పనిచేస్తున్నాడని చైర్మన్ చెప్తాడు. అతన్ని కూడా జంగ్హోక్ కలుస్తాడు. ఆ తర్వాత చైర్మన్ అతన్ని జాగ్రత్తగా ఉండమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత జంగ్హోక్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో ఫ్లాట్కి వచ్చాక జంగ్హోక్ హీరో కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ అన్నీ చూస్తాడు. ఏ ఫోల్డర్ ఓపెన్ చేసినా అవి ఎంటీగానే ఉంటాయి. తర్వాత జంగ్హోక్ కన్ను అక్కడున్న బుక్ షెల్ఫ్ మీద పడుతుంది. అక్కడ ఉన్న ప్రతి దానికి ఒక బుక్ మార్క్ ఉంటుంది. అప్పుడే మనకి చూపిస్తారు హీరో ఆ ప్రతి బుక్కి ఒక బుక్ మార్క్ పెడతాడు. అక్కడే ఉన్న హీరో ఫోన్ మోగుతుంది. ఎవరి ఫోనా అని చెప్పి హీరో ఫోన్ ఎత్తుతాడు. అప్పుడే సిరి మరోవైపు నుంచి అంటుంది, హలో మీరు బాగానే ఉన్నారా, మీ గురించి నేను ఎంత కంగారు పడ్డాను తెలుసా, మీ వల్ల ఆ రూడ్ మీ పోలీస్ ఫ్రెండ్ ఉన్నాడు చూడండి అతన్ని కలవాల్సి వచ్చింది, లో మీరు వింటున్నారా అని సిరి అడుగుతుంది. అప్పుడు జంగ్హోక్ అంటాడు, అవును నేనే కిమ్ జున్హోక్ అంటే సిరి ఫ్లోలో ఆ కిమ్ జున్హోక్నే ఏంటి మీరు కిమ్ జున్హోక్. ఆ తర్వాత తను సైలెంట్ అయిపోతుంది. అప్పుడు జంగ్హోక్ అంటాడు, తను ఫోన్ ఇక్కడే మర్చిపోయాడు ఇంట్లో అని అంటాడు. రీడోంగ్ సంగతి ఏమైంది అని సిరి అంటుంది. దానికి జంగ్హోక్ అంటాడు, నేను అదే పని మీద ఉన్నాను. జంగ్హోక్ అంటాడు, మిమ్మల్ని కలిసి ఒక విషయం గురించి మాట్లాడాలి అని అంటే సిరి అంటుంది, మీరేం చెప్పాలనుకుంటున్నారు, నేను కొంచెం బిజీగా ఉన్నాను అని అంటుంది. ఆ తర్వాత సిరి తన ఆఫీస్ బయటికి వస్తుంది. ఆ తర్వాత జంగ్హోక్ కూడా సిరిని కలిసి తనకు ఒక బుక్ ఇస్తాడు. ఏంటిది అని సిరి అడుగుతుంది. తను ఎప్పుడు చదివని బుక్స్ తన బుక్ షెల్ఫ్లో ఉన్నాయి, ఇంకా ఇవన్నీ ఒక్కళ్ళ ద్వారానే ట్రాన్స్లేట్ చేయబడ్డాయి కూడా మీ జంగ్ అనే అమ్మాయి ద్వారా. పైగా ఆథర్ ట్రావెల్ డాక్యుమెంటరీ మీద కూడా వర్క్ చేసింది, కానీ ఆ డాక్యుమెంటరీకి ఇన్ఛార్జ్ మీరే. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీకు డొంగ్జన్ ఎలా తెలుసు అని జంగ్హోక్ అడుగుతాడు. దానికి సిరి ఒక నిమిషం ఆగి, ఇప్పుడు కదా మీరు నిజంగా డిటెక్టివ్ అనిపిస్తున్నారు, నేను అతన్ని ఎలా కలిసాలో చెప్పాలంటే మీ జంగ్ గురించి చెప్పాలి అని సిరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను అని సిరి అంటుండగా జంగ్హోక్ అంటాడు, అసలు ఈ ట్రాన్స్లేటర్ ఎవరు. ఇప్పుడు సిరి అంటుంది, ఈ వరల్డ్లో విచ్చెస్ ఉన్నాయని మీరు నమ్ముతారా. ఇప్పుడు జంగ్హోక్కి సడన్గా హీరో కూడా ఇదే మాట అన్నాడని గుర్తుకొస్తుంది. ఇప్పుడు జంగ్హోక్ సిరి చేతిలో ఉన్న బుక్ లాక్కుని వెళ్ళిపోతుండగా ఇంత రూడుగా ఉండాల్సిన అవసరం ఏంటంట అని సిరి అనుకుంటుంది. అప్పుడు తన వెనకాలే వెళ్ళి, నాకు ఎలాంటి చాయిస్ లేదు, అప్పుడు అతను మీజం గురించి ఒక మంచి విధానం కనుక్కుంటున్నాడు అని అనుకున్నాను. జంగ్హోక్ అంటాడు, అతను డేంజర్లో ఉంటాడని తెలుసు కూడా మీరు ఇది చేయమన్నారా
అని అంటే దానికి సిరి అంటుంది, మీరేం నాకు గుర్తు చేయక్కర్లేదు, నేను ఇప్పటికే రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను. అప్పుడు జంగ్హ్యోక్ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా సిరి అంటుంది, అతను ఎందుకు ఆ ఇంట్లోనే ఉంటున్నాడో నాకు తెలుసు అని. నెక్స్ట్ సీన్లో వాళ్ళిద్దరూ కలిసి హీరో వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత అప్పుడు సిరి అంటుంది, ఈ ప్లేస్ అంతా నీట్గా ఉంచారు కదా అని అంటే జంగ్హ్యోక్ అంటాడు, దీన్ని ఇలా కావాలనే పెట్టాడు, నేను ఇక్కడికి వస్తానని అతనికి ముందే తెలుసు అని అన్నాక ఆ తర్వాత సిరి జంగ్హ్యోక్కి హీరోయిన్ ఉన్న ఫ్లాట్ని చూపిస్తుంది విండో దగ్గరికి తీసుకువెళ్ళి. ఆ తర్వాత ఆ విండోని చూసి జంగ్హ్యోక్ అంటాడు, ఇది నార్మల్ మిర్రర్ కాదు, మనం వేరే వాళ్ళకి కనబడం కానీ వేరే వాళ్ళు మనకి కనబడతారు. సిరి ఆ మిర్రర్ని చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత జంగ్హ్యోక్ లైట్ని కట్టేస్తాడు. అది చూసిన సిరి, మీరు ఏం చేయడానికి ట్రై చేస్తున్నారు అని అంటుంది. లైట్ ఆఫ్ చేయడం వల్ల ఆ విండో మీద షైన్ ఆన్ యూ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత జంగ్హ్యోక్ కంప్యూటర్ని ఆన్ చేసి హిస్టరీని చూస్తూ ఉంటాడు. అలైన్మెంట్ ఆఫ్ కోఇన్సిడెన్స్ అనే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత సిరిని పిలిచి ఒకసారి చూడండి అని అంటాడు. ఇప్పుడు సిరి జంగ్హ్యోక్ దగ్గరకంట వెళ్ళి, ఏంటి ఇది బ్లాగా అని అంటుంది. అది చూసిన జంగ్హ్యోక్ దూరం జరుగుతాడు. గమనించిన సిరి కూడా దూరంగా జరుగుతుంది. ఆ తర్వాత హీరో ఎక్కువ ఇవే ఫ్రేజెస్ చెప్పేవాడు అని జంగ్హ్యోక్ అంటాడు. ఆ తర్వాత సిరి అది చూసి, ఇందులో 2 పోస్ట్స్ ఉన్నాయి అని అంటుంది. ఇవి పోస్ట్ చేసిన టైం వచ్చేసి 7:23 అని చెప్తుంది. మెసేజ్ చేసిన టైం అప్పుడే ఇది కూడా పోస్ట్ చేశాడు అని జంగ్హ్యోక్ ఆలోచిస్తాడు. అంటే అతను ఆమెను కలవడానికి వెళ్ళిన తర్వాత మిస్సింగ్ అయిపోయాడు. ఆ తర్వాత సిరి ఆ పోస్ట్ మీద క్లిక్ చేస్తుంది. అప్పుడు వాళ్ళకి ఇద్దరికి ఒకటి కనిపిస్తుంది. అది ఏంటి అంటే, ఈ డిస్కవరీస్లో తేడా ఏంటంటే అదొక మ్యాటర్ ఆఫ్ కోఇన్సిడెన్స్ అని. ఇంకా వీటిలన్నిటినీ నేను ఒక రికార్డ్గా చేసుకున్నాను, నా ఫస్ట్ స్టాటిస్టికల్ రిపోర్ట్ ఫెయిల్యూర్ కాదు అని ఉంటుంది. అప్పుడు సిరి అడుగుతుంది, ఈ ఫస్ట్ స్టాటిస్టికల్ రిపోర్ట్ అంటే ఏంటి అని అడుగుతుంది. ఇప్పుడు జంగ్హ్యోక్ అంటాడు, ఇదొక రికార్డ్ లాగా అతని బ్లాక్ చేసి ఉంటాడు అని చెప్పి లాగిన్ వైపు వెళ్తాడు. అప్పుడు జంగ్హ్యోక్ యూజర్ నేమ్ షైన్ ఆన్ యూ అని ఎంటర్ చేస్తాడు. ఆ తర్వాత సిరి అంటుంది, పాస్వర్డ్ బర్త్డే అయ్యి ఉండొచ్చేమో అని చెప్తే జంగ్హ్యోక్ బర్త్డేని ఎంటర్ చేస్తాడు. అది రాంగ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది. అప్పుడు సిరి అంటుంది, ఏంటి మీకు అతని బర్త్డే కూడా తెలీదా అని అంటే జంగ్హ్యోక్ అంటాడు, ఏమో బర్త్డే పెట్టకపోవచ్చేమో ఎవరికి తెలుసు. ఆ తర్వాత సిరి అంటుంది, మీరే అన్నారు కదా ఈ ప్లేస్ మీకు తగ్గట్టుగా సెట్ చేశాడు అని, మరి ఇక్కడ ఏమైనా వింతగా మీకేం కనిపించలేదా అని అడుగుతుంది. మీరే అంటారు కదా మీరు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీంలో పనిచేస్తున్నానని, మరి అతను బతుకున్నాడో చనిపోయాడో మనకు తెలియదు కదా, మీరు ఆ ట్రాకింగ్ అవన్నీ చేయొచ్చు కదా అని అంటే జంగ్హ్యోక్ అంటాడు, వారెంట్ లేకుండా చేస్తే అదొక క్రైమ్ అంటారు అని అంటాడు. అప్పుడు సిరి బాధపడుతూ జంగ్హ్యోక్ చైన్ పట్టుకొని, ఒకవేళ అతను జరగాలనుకున్నది జరగలేదని ఆత్మహత్య చేసుకుంటే అని అంటే జంగ్హ్యోక్ అంటాడు, అలాంటిది ఏం చేసుకోవడానికి. మళ్ళీ పాస్ట్ని చూపిస్తారు. అక్కడ స్టాటిస్టిక్స్ లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. చాలామంది చాలా టఫ్ పేపర్ వచ్చింది ఈసారి అని అనుకుని పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పటికీ కూడా హీరో ఒక్కడే కూర్చొని సాల్వ్ చేస్తూ ఉంటాడు. హీరో ఒక్కడే ఉన్నాడని చెప్పి జంగ్హ్యూక్ కూడా అక్కడే కూర్చొని బుక్ చదువుతూ ఉంటాడు. సాల్వ్ చేసేసాక వెనకాల తిరిగి చూస్తే అక్కడ జంగ్హ్యూక్ ఉండటం చూసి, నా కోసం నువ్వు వెయిట్ చేసావా, చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. జంగ్హ్యూక్ అంటాడు, ఎవరు సాల్వ్ చేయలేని ఆన్సర్ నువ్వు సాల్వ్ చేస్తావని నువ్వు అనుకుంటున్నావా అని అంటే హీరో అంటాడు, సాల్వ్ చేసేసాను, చిన్నగా సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అని అంటాడు జంగ్హ్యోక్తో హీరో. అప్పుడు జంగ్హ్యోక్ సిరితో అంటాడు, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉండేది అని అనేవాడు అని అంటే సిరి కూడా అదే అంటుంది, అవును నాతో కూడా అదే చెప్పేవాడు అని అనగా వాళ్ళిద్దరూ అదే రిడిల్ని ఆలోచిస్తూ ఉంటాడు. ఫస్ట్ రిపోర్ట్ ఫెయిల్యూర్ కాదు అనే లైన్ జంగ్హ్యూక్కి గుర్తుకొస్తుంది. ఆ తర్వాత జంగ్హ్యూక్ ఆ రిపోర్ట్ని ఒకసారిగా గుర్తు తెచ్చుకుంటాడు. తర్వాత జంగ్హ్యూక్ అయితే ఆ రిపోర్ట్ అయితే దొరుకుతుంది. ఆ తర్వాత తను లాగిన్ చేయడానికి యూజర్ నేమ్ ఇంకా పాస్వర్డ్ హీరో స్టూడెంట్ ఐడిని ఎంటర్ చేస్తాడు. అప్పుడు హిడెన్ పోస్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. బ్లాగ్లో రాసి ఉంటుంది హీరో ఎలా అప్రోచ్ అయ్యాడు హీరోయిన్ని, ఆ తర్వాత అతనికి ఏమేమి ఇన్సిడెంట్స్ జరిగినాయి అవన్నీ ఆ బ్లాగ్లో రాసి ఉంటుంది. ఆ తర్వాత అందులో చాలా జాకెట్స్ ఇంకా హెల్మెట్స్ ఉంటాయి. అది చూసిన వాళ్ళిద్దరికీ జాలేస్తుంది. అంటే ఎన్నిసార్లు ట్రై చేసి ఉంటాడు. అప్పుడు జంగ్హ్యోక్ సిరిని అడుగుతాడు, నువ్వు నమ్ముతావా విచెస్ ఉన్నాయి అని అంటే అప్పుడు సిరి అంటుంది, అతను ప్రూవ్ చేసిన బట్టి అయితే ఉన్నాయని నమ్మాల్సి వస్తుంది అని అంటుంది. అప్పుడు జంగ్హ్యోక్ అంటాడు, నేను ఒకసారి తన దగ్గరికి వెళ్ళి అడుగుతాను అసలు ఏం జరిగిందా అని అంటే సిరి
జంగ్‌హ్యోక్‌ని ఆపుతుంది. లేదు, నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. తను ఇప్పటికే లోకాన్ని నుంచి దూరంగా ఆ రూఫ్ టాప్ మీద బతుకుతుంది. ఇప్పుడు నువ్వు అక్కడ కూడా వెళ్ళి ఇలాంటివి అడిగితే తన వల్ల ఎవరో బాధపడ్డారని తెలిసి తను అసలు ఇంకెప్పటికీ కనబడదు ఇక్కడ అని జంగ్‌హ్యోక్‌కి సిరి చెప్తుంది. జంగ్‌హ్యోక్ బాధతో తన జూనియర్‌కి ఫోన్ చేసి ఒక 20-30 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న అబ్బాయి బాడీ కనబడితే నాకు ఫోన్ చేయి అని చెప్తాడు. 2:30కి హీరో ఫోన్ అలారం మోగుతుంది. దానివల్ల జంగ్‌హ్యోక్ లేస్తాడు. ఆ తర్వాత సిరి బ్లాంకెట్ లేకుండా పడుకోవడం చూసి సిరికి బ్లాంకెట్ కప్తాడు. అప్పుడే హీరోయిన్ తన ఇంటి బయటకు వస్తుండటం చూసి జంగ్‌హ్యోక్ కూడా తన వెనకాలే వెళ్దామని అనుకుంటాడు. ఆ తర్వాత జంగ్‌హ్యోక్ హీరో చెప్పిన రూల్స్ ప్రకారం 10 మీటర్స్ దూరంలో ఉండి 10 మినిట్స్ టైమర్ ఆన్ చేసుకొని తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత తన పేరు కూడా చెప్తాడు. అన్ని రూల్స్ని టెస్ట్ చేస్తాడు. అప్పుడే మరోవైపు సిరికి మెలకువ వస్తుంది. తను కంప్యూటర్ వైపుగా వెళ్ళి ఆ బ్లాగ్లో అటాచ్ చేసిన ఎక్సెల్ షీట్ని చూస్తుంది. అక్కడ ఎవరెవరికి ఎలాంటి గాయం జరిగింది, ఎంత దూరంలో ఉంటే ఏవే గాయాలు జరిగాయని రాసి ఉంటుంది. సిరి మరో బ్లాగ్ని ఓపెన్ చేస్తుంది. అందులో రాసి ఉంటుంది, యూనా అనే ఒక విక్టిమ్ని ఒక స్టాకర్ వచ్చి పొడి చేస్తాడు అని. ఆ కేస్ని జంగ్‌హ్యూక్ హ్యాండిల్ చేస్తున్నాడు అని. అదృష్టవశాత్తు ఆ అమ్మాయికి ఏం కాలేదని, జంగ్‌హ్యూక్ తనని తను బ్లేమ్ చేసుకోకుండా ఉండాలని రాసి ఉంటుంది. అది చూసిన సిరి ఏదో అర్థమైనట్టుగా సిరి హీరోయిన్ ఇంటి వైపుగా చూస్తుంది. ఇక్కడ మరోవైపు జంగ్‌హ్యూక్ హీరోయిన్తో 10 నిమిషాలు మాట్లాడి చివరికి అంటాడు, మీతో ఎవరైనా దగ్గరగా ఉంటే వాళ్ళు చనిపోతారని నాకు తెలుసు అని అంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేస్తాడు. అప్పుడు తను అర్థం చేసుకుంటాడు, ఓన్లీ ఎవరైతే తనని ప్రేమిస్తారో వాళ్ళకే ఇదంతా జరుగుతుంది అని. ఇప్పుడు సిరి రోడ్ దగ్గరికి వచ్చి తను అంటుంది, నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు అతను మీకు క్లూస్ వదిలాడో అని. మీకేమైనా అర్థమైందా అని సిరి అంటుంది. ఆ తర్వాత మనకి చూపిస్తారు వాళ్ళిద్దరి మధ్య 10 మీటర్స్ గ్యాప్ ఉంది అని. మరి వీళ్ళిద్దరి మధ్య 10 మీటర్స్ గ్యాప్ ఉంది అని ఎందుకు చూపించినట్టు? హీరో బ్రతికే ఉన్నాడా లేదా చనిపోయాడా? మరి జంగ్‌హ్యూక్‌కి మాత్రమే హీరో ఎందుకు క్లూస్ వదిలినట్టు? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.